సారీ వర్మ గారు, నాకు వేరే అర్జెంట్ అపాయింట్మెంట్ ఉంది, మళ్ళీ జాయిన్ అవుతానండి. ఓకే ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు. వర్మ గారు ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. నా మాట మీకు వినపడుతుందని? వినపడుతుందండి. ఓకే. ఇక్కడ ఈ రోజున అసెంబ్లీ ప్రారంభమైంది కాబట్టి ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి విషయంలో ప్రధానమైనటువంటి అంశం, నేను ముఖ్యమంత్రిగానే ఈ అసెంబ్లీలోకి అడుగు పెడతా అన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగానే అడుగు పెట్టాడు. అది తెలుగుదేశం వాళ్ళకి సంతోషించేటువంటి అంశమే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా వాళ్ళని గేటు దాటనేనని జనరల్ గా రాజకీయ పార్టీలో ప్రత్యర్థి పార్టీలను అనేకమైన అంటాం. ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అక్కడ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయటం, ఈరోజు మొన్న డిప్యూటీ సీఎం గా కూడా ఆయన బాధ్యతలు తీసుకోవటం, రివ్యూలు చేయటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవాళ సంతోషించేటువంటి విషయమే. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో ఆయన ఒక రాజకీయ ప్రతినిధిగా, రాజకీయ పార్టీ అధినేతగా, అదేవిధంగా ప్రజాప్రతినిధిగా ఆయన ఈ ఫలితాలు సాధించేటువంటి ప్రస్థానం ఇప్పుడే ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. 10 ఏళ్ళైంది పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి, ఎమ్మెల్యే అయ్యాడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా అయ్యాడు. మంచిది, కావాలని కూడా మనం అనేక సందర్భాల్లో కూడా ఫలితాలు ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు గెలుపు అనేటువంటిది కొంత బూస్టప్ ఇస్తుంది, ఓటమి అనేటువంటిది ఖచ్చితంగా నష్టాన్ని, వాళ్ళకి నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. అయితే ఇక్కడ ఇంకేముంది, మన జీవితానికి సరిపోయింది అని అనుకుంటున్నాం. అయితే అలాంటి పరిస్థితి అయితే జన సైనికులు ఉండకూడదని నేను అంటున్నాను. పవన్ కళ్యాణ్ కూడా దీనికి ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇది ప్రారంభమైందంటే ఆయన డిప్యూటీ సీఎం గా 21 మంది ఎమ్మెల్యేలు తనతో పాటు తీసుకొని 2 ఎంపీలను తీసుకొని అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. వాళ్ళ టార్గెట్ ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ టార్గెట్ లేకపోతే జన సైనికుల టార్గెట్ ఏంటి? ఆయన ముఖ్యమంత్రిగా చూసుకోవాలని కదా. ప్రతి సభలో ఆయన్ని ఏమని అరుస్తారు? సీఎం అని అరుస్తారు. అందుకని ఆయన సీఎం అయ్యే వరకు పవన్ కళ్యాణ్ కష్టపడాలి, జన సైనికులు కూడా కష్టపడాలి. అలాంటి రోజులు కూడా, మంచి రోజులు కూడా వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారు. నేను కూడా రావచ్చు అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. దాంట్లో ఏదేమి అతీతమైనటువంటి అంశం ఏం కాదని. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కూడా ఆయనకి అవకాశం లేనటువంటి పరిస్థితి, 11 సీట్లకే మిగిలిపోయారు. ఆయనకు ఒక సముచిత స్థానం కల్పించారు, గౌరవం కల్పించారు. ఇది మంచిదే. అధికార పక్షానికి 164 అసెంబ్లీ సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఈ ప్రతిపక్ష నేతను అవమానించకుండా మంచిగా గౌరవించారు అని చెప్పుకోవడానికి ఇది వీళ్ళకే మంచిది. ప్రతిపక్ష నేత కన్నా కూడా ఇదే ప్రతిపక్ష నేత ఆ రోజున అసెంబ్లీలో నుంచొని ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారనేది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో వస్తూ ఉంటాయి. మీకు కనీసమైనటువంటి 23 సీట్లు కూడా రాకుండా 23 గోప గుయ్యి అనేటట్టుగా ప్రజలందరూ కూడా మీకు ప్రజలు తీర్పిచ్చారు, మీకు అయినా అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి. రేపొద్దున వీళ్ళేమి ఇంకా చాలా ఉంది, మొదలే కదా ఈ రోజున అసెంబ్లీలో ఎన్ని రకాల అవమానాలు, ఎన్ని రకాల ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. భవిష్యత్తులో చూస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళేమి అంత ఇదిగా వదిలిపెట్టరు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి మాటలు ఇప్పుడు ఈ డిబేట్ లో మీరు వినండి. విజయ్ గారు గానండి, దాసరి కిరణ్ గారేమో ఆయన కొంచెము మధ్యస్థంగా మాకేం కక్ష సాధింపులు లేవని మాట్లాడినప్పటికీ అంటే ఈ మధ్యన తరఫున ఆవిడ మాట్లాడారు. ఈ మధ్యన కిరణ్ ఎలక్షన్ టైంలో కొద్దిగా యాక్టివ్ గా ఉన్నాడు, పొలిటీషియన్ గా మారాడు. ఎక్కడో జాబ్ అది చేసేవాడు, అక్కడి నుంచి కొద్దిగా రాజకీయాలు వంట పడతాయి ఇప్పుడే. అదే అంటే అందుకనే కొంచెం పాలిష్డ్ గా మాట్లాడారు. అది మంచిదే, ఆ విధమైనటువంటిది మనం ఆహ్వానించాల్సిన. కృష్ణాంజనేయులు గారు మీది ఇక్కడ 2 ప్రధానమైనటువంటి ఇక్కడ ఒకటండి, ఇద్దరు కూడా ఇప్పుడు అధికార పక్షం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం, గతంలో అధికార పక్షం, వీళ్ళు ప్రతిపక్షంగా, ఇద్దరు కూడా దౌర్జన్యాలు చేసే వాళ్లే, ఇద్దరు కూడా చట్టాలను చేతుల్లోకి తీసుకునేటువంటి వాళ్లే, ఎవరికి అవకాశం దొరికినప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని వేధించేటువంటి వాళ్లే అనేటువంటి అంశం ఈ 10 ఏళ్ల రాజకీయంలో మీరు నేను చూస్తానే ఉన్నాం. ఈ డిబేట్ లో కూడా వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనం విన్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, అదిగోండి చంద్రబాబు నాయుడు నుంచి కదా మొదలైంది అని.
అని చంద్రబాబు నాయుడు నుంచి మొదలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కొనసాగించాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు ఈ వేధింపులు వ్యవహారం ఇవన్నిటిని ఇంకా చాలా ఉన్నాయనంటే ఖచ్చితంగా ఉంటాయండి. ఇవన్నిటిని ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడు విజయ్ గారు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ వ్యవహార శైలి మాత్రము ఉన్నటువంటి గత ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ దౌర్జన్యాలు చేసింది, తిట్టింది, లేకపోతే ఎట్లా మాట్లాడింది అంటే దానికి 2 ఆకులు ఎక్కువ. 20 రోజులే కదా గవర్నమెంట్ వచ్చి 20 రోజులు కూడా కాలేదండి. 20 రోజుల్లో అనేకమైనటువంటి దూకుడుగా వ్యవహరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంకా ఉంటాయి కూడా. అయితే మీరు ఒక అంశాన్ని కృష్ణాంజలి గారు నేను ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. ఇంతకన్నా మనం ఏం చేయలేము, మా చేతుల్లో లేదు కదా. టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మనం ఏం చేయలేము. ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. కొడాలి నాని మీద వాళ్ళు వాలంటీర్ కేసు పెట్టారు, ఇంకేముంది అరెస్ట్ చేయటమే, లేకపోతే రోజా మీద కేసు పెట్టారు, ఇంకేముంది అరెస్ట్ చేయటమే అని అంటే ఇవన్నీ ప్రాక్టికల్ గా జరిగేటువంటి కావండి. ఎందుకు అనంటే వీళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన అచ్చెన్నాయుడే కాదు, అందరూ కూడా డిబేట్ లోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా వాలంటీర్లు ఏమో అయ్యా మేము ఏదో మాకు తెలుసో తెలియక మా మీద ఒత్తిడి లేకపోతే ఇంకోటి దాని వల్ల మేము రాజీనామా చేసాం, మమ్మల్ని తీసుకోండి అని వాళ్ళు బయటలాడుతున్నారు. వీళ్ళు వాలంటీర్ వ్యవస్థనైతే స్ట్రీమ్ లైన్ చేస్తాం, మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని చెప్తున్నారు. కానీ ఈ ఎవరైతే రాజీనామాలు చేసినటువంటి 75,000 మంది 80,000 మంది వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు వాళ్ళని తీసుకుంటారన్న హామీ లేదు. మిగతా వాళ్ళని కూడా అంతే కొనసాగిస్తారా లేదనే హామీ లేదు. వాళ్ళ బతుకు ఈ రోజున త్రిశంకు స్వర్గంలో ఉంది. కాబట్టి వాళ్ళు ఏదో చిన్న వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు వేగట్టుకుంటున్నారు ప్రభుత్వం దగ్గరకు వచ్చి. వాళ్ళని వీళ్ళు ఏమో చూసుకుంటున్నారు, మీరు వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టండి, వీళ్ళ మీద కేసులు పెట్టండి. నేను అంటాను ఒకటే, కేసులు పెడతారు, కేసులు పెడితే ఆ కేసు ప్రకారంగా తీసుకొని ఇప్పుడు కొడాలి నాని మీద ఒక వాలంటీర్ కేసు పెట్టారండి, నన్ను రాజీనామా చేయించారండి. ఏమి ఆధారంతో కొడాలి నానిని పోలీసులు అరెస్ట్ చేస్తారు చెప్పానండి? వీళ్ళు అరెస్ట్ చేయగలరా? అచ్చెన్నాయుడు చెప్పారు కదా మీరు వెళ్ళి కేసులు పెట్టండి అది ఇదని చెప్పారు కదా. మరి కేసులు పెట్టారు, రిపోర్ట్ ఇచ్చారు పోలీసులు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు అరెస్ట్ చేస్తారండి? ఒకవేళ అరెస్ట్ చేశారా అనుకుందాం, అరెస్ట్ చేస్తే కోర్టుకు వెళ్తే ఆయనకి ఏమన్నా 10 ఏళ్ళు శిక్ష పడిద్దా, లేకపోతే 20 ఏళ్ళు శిక్ష పడి, లేకపోతే ఆయనకి రిమాండ్ కూడా ఇవ్వరండి ఇలాంటి కేసుల్లో. ఇలాంటి కేసుల వల్ల వాళ్ళని అరెస్ట్ చేసి ఉపయోగం ఏంటి? మీకు కొడాలి నాని లేకపోతే వల్లభనేని వంశీ లేకపోతే పేరు నాని లేకపోతే రోజా ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని అనేకమైనటువంటి ఇబ్బందులు చేసిన మాటలతో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మంత్రులుగా పనిచేశారు. ఆ మంత్రుల శాఖల్లో అవినీతి ఏం జరిగింది, ప్రజాధనం ఏమన్నా దుర్వినియోగం జరిగిందా అని ఈ రోజున ప్రభుత్వం మీ దగ్గర ఉంది. మొత్తం దస్త్రాలు అవే దగ్గర ఉంటాయి. అలాంటి పటిష్టమైనటువంటి కేసు పెట్టి లోపేసి ప్రజాధనాన్ని తీసుకుంటే అప్పుడు మీకు గౌరవం ఉంటుంది, అలా కూడా బుద్ధి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే పిచ్చి కేసులు పెట్టి ఉపయోగం